హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్. నేను మీ కవితారాం. శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం అండి. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ 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 బ్రహ్మం గారు నివసించిన బనగనాగపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే ఈ యాగంటి దేవాలయం. ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి కూడా ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించబడిన నంది విగ్రహం అంతకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి బనగనాగపల్లి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొని ఉంది. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి. నిజంగానేనండి, మాకు ఒక్క కాకి అయితే కనిపించలేదు. మరి యాగంటి బసవన్న ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ముఖమండపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. దాన్ని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటుందట. సంవత్సరానికి 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేశారట. నిర్ధారణ చేయడంతో ఇంకేముంది, గొప్పగా వెలుగొందడం ప్రారంభమయ్యింది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. అంటే యుగం అంతమవుతుంది అంటే బసవన్న లేచి రంకె వేస్తాడన్నమాట. అంటే బసవన్న రంకె వేసినట్టయితే యుగాంతం అయిపోతుందని చెబుతున్నారు. మరి యాగంటి ఉమామహేశ్వర దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉందండోయ్. మీకు ముందే చెప్పాను కదా, కాకులకు శాపం ఉందని. యాగంటిలో కాకి కనిపించకపోవడానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక కథ అయితే ప్రచారంలో ఉంది. అది మీకు షేర్ చేస్తాను. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలంచాడట. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలిబొటన వేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడట. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతుంటారు. మరి ఇంతకీ యాగంటి క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? కర్నూలుకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. దీనికి బస్ సౌకర్యం కూడా ఉందండోయ్. బాగా లెంతీ వీడియోస్ అవుతున్నాయని అంతా షార్ట్ చేసి మీకోసం అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇవ్వండి యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి విశేషాలు. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ను చూస్తూ సపోర్ట్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.